ఇదొత్త బియ్యమేనా? నేను నా తీయట్లేదు. ఇక మా బియ్యము బెల్లము నీళ్ళు ఇవి అసలు తాగుతున్నాయి. అంటే అవి ఎలా పోసారు? అది కూడా సుమారులేనా? సుమారే. గ్లాస్ నీళ్ళు ఎక్కువైనా పోసుకోవచ్చు. చెక్క కొత్తది తిరగాగేటప్పుడు పిండి పోయాలి. దానిలో ఏమేమి కలిపారు? దీంట్లో బెల్లము, బియ్యం పిండి, నీళ్ళు చేసుకోవాలి టేస్ట్కి తగినట్టు. ఇదేంటి ఇక్కడ ఏం కరగబెడుతున్నారు? బెల్లమా? దానిలో కలుపుతారా? సాయంత్రం ఉడికినాక బెల్లం దాంట్లో కలపాలి. తాలికలు ఉడికినాక ఏది ఇది ఉడకాలి మీరు ఇప్పుడు తిప్పేది? ఇది ఉడకాలి. ఈ పిండి దాంట్లో కలపాలి. ఎందులో? బియ్య పిండి జల్లించుకొని ఇది దాంట్లో కలపాలి. దీంట్లోనా? దాంట్లో కలపాలి. దీంట్లో బియ్యం జల్లించుకోవాలి. మాకు అసలు అర్థం కావట్లేదు. ఇది బియ్య పిండి, బెల్లము నీళ్ళమ్మా. ఒక గ్లాస్ నీళ్ళు పోసి మరిగిచ్చారు. ఆ మరిగే నీళ్ళల్లో ఈ వేసి కలపాలి. నీళ్లు కలపాలి. నీళ్ళల్లో వేయాలి బెల్లం. అది ఉట్టి పొడైతే శుద్ధ అయిపోద్ది. బియ్య పిండా? బియ్య పిండి నీళ్ళల్లో మైదా ఎట్ట ఉడకబెడతాము అట్ట ఉడకబెట్టాలి. ఇది కొట్ర అంటారు దీన్ని. కొట్ర కాదు కొట్ర. కొట్ర అన్నట్టుంది. అవును, కొట్ర అంటారు. అది ఎంతసేపు అలా అవ్వాలి? చిక్కబడేదాకా. అదే గట్టి పడిపోతుంది. పాలు పెట్టేద్దాం. కాలుతుంటాయి కదా. గిన్నె పెట్టచ్చా? అది చల్లారాలా ఇప్పుడు? చల్లారి. ఇది కలిగించుకున్నాం. బెల్లము కరుగుతుంది. అలాగే దీనిలోకి పాలు పోస్తారు. మాకు వస్తాయి కదా అంగన్వాడీలో, ఆ పాలు ఉన్నాయి. వీటితోటి టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలాగే చేస్తున్నాం. ఇక్కడేమో అంతా రెడీ చేస్తున్నారు. ఇప్పుడు దీన్ని కలుపుతారు జల్లించుకొని. పాల తాలికలు చేయడం కోసమే మా పెద్దమ్మ వచ్చారు. లీటర్ పాలకు లీటర్ నీళ్ళ? లీటర్ పాలు సరిపోతాయా మనకి ఇప్పుడు? ఓకే. లీటర్ పాలకి లీటర్ నీళ్ళు పోసి మరగాలి బాగా. మొన్న అత్తయ్య వాళ్ళు ట్రై చేశారు. వాళ్ళకి ఉడకలేదంట. ఉడకలేదంట. టేస్ట్ భలే అదిరిపోయింది కానీ కుదరలా. నువ్వు చేసినట్టు మాకు రాలా. ఇక్కడ బెల్లం ఉడుకుతుంది. పాలు కూడా లీటర్ పాలకి లీటర్ నీళ్ళు. బియ్యం జల్లిచ్చారు. ఇంకా కొంచెం మళ్ళీ సాఫ్ట్గా అవ్వాలని చెప్పి దిగట్లేదని మళ్ళీ మిక్సీకి వేస్తున్నారు. ఇక్కడ ఇదేమో ఇందాడ కలిపి పెట్టుకున్నారు. దీనిలో ఈ పిండి కలపాలంట. నేను తిప్పుతా. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలా. గట్టిగా. తర్వాత చక్రాల గిద్దలు వేసి ఒత్తేది ఇదేనా? పాలల్లో ఒత్తుతారా? కానీ ఇది పాతకాలం వంటకం. ఇప్పుడు ఎవరికి రాదనుకుంటా కూడా. ఎవరైనా వచ్చినా ఏమన్నా విశేషమైన పాల తాలికలే. ఐదో రోజు ఎన్నో రోజు కదా పాల తాలికలు. నాకైతే తెలియదు కానీ 5వ రోజు చేస్తారనేది తెలుసు పాల తాలికలు. దీనికి కొలత ఉంటుందా పెద్దమ్మ? దీనిలోకి ఎంత పిండి దానిలోకి ఎంత పిండి అని ఏమన్నా?
మన సుమారుగా చూసుకోవడం వేసుకోవడమేనా? ఇది రవగానే వచ్చింది, పిండి పిండిలాగా రాలా, రవగానే ఉంది. అంటే ఎలా ఉంటే మంచిది టేస్ట్? మెత్తగా రావాలి. ఇప్పుడు ఇది మెత్తగా రావట్లేదా? ఇది ఉన్నట్టు లేదు, రవ తెచ్చి మెత్తగా ఉంది. అది వాళ్ళు మెత్తగా ఉండిద్ది పౌడర్ లాగా. మనం మిక్సీకి వేసాం కదా, బరకుండిద్ది మిక్సీకి. మిక్సీ బాగా ఉందమ్మా. ఒకవేళ ఎప్పుడైనా ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే అలా తెచ్చుకొని చేసుకోవచ్చా? టేస్ట్ మార్పు ఉండిద్ది ఇది. కానీ ఇప్పుడు ఇదైనా మరకేపించుకొని వచ్చున్నా బాగుండేది. నిదానంగా ఇది మొత్తం కలిపేసుకుంటామా ఇందులోకి? అయిపోయినాక ఇలా గిద్దల్లో పెట్టి వచ్చేసుకుంటాం. ఇది ఎక్స్ట్రాగా మిగిలిపోయింది కాబట్టి దానిలో కలిపి పోసేస్తారంట. పాలు బాగానే కాగినాయి. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ఒత్తేయడమేనా? చక్రాలు ఒత్తుకున్నట్టు ఒత్తేసుకోవడమే. చూడండి ఒకసారి అయితే. అది కొంచెం బలంగా వత్తాలనుకుంటాయి. తిప్పుతా ఉంటున్నారు మరైతే. అవి కొంచెం బలంగా వత్తాలి ఆ చక్రాల గిద్దలు, పాతకాలమే కదా. టేస్ట్ అంతా ఇందులోనే ఉండిద్దా మనకి? ఇవి వస్తున్నాయి బాగానే. ఒకటి వచ్చినాయి పైకే. ఓకే. ఆహా, ఒకదాని తర్వాత ఒకటా? ఇప్పుడు ఇలాగా నీళ్ళు వేసి కలుపుకుంటారా? అది అట్ట, అదే మరి అట్ట అడుగుతుంటే అది శుద్ధ అయిపోద్ది, అంతా ఉండదైపోద్దాం. అట్ట కలుపుకొని వేసుకుంటే అది కూడా గుజ్జులాగా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా మనం ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇదంతా వీడియో రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాము. నెక్స్ట్ టైం డౌట్ వస్తే వీడియో చూసుకోవడమే. పిండే బాగలేదు, పిండి బాగా ఒకసారి రెండుసార్లు చూస్తే ఈసారి పిండి కలుపుతున్నానని చెప్పి అదంతా దానిలో కలిపేయడం వల్ల టేస్ట్ వస్తుందా? కుట్ర కాదు, కొట్ర. కుట్ర అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఎంతసేపు ఉడకాలి పెద్దమ్మా? ఒక 10 నిమిషాలు.
మెత్తలు అయిపోయింది. ఎందుకని? ఎందుకని ఉన్నది అవి రవ్వగా ఉంది. పిండి లేదు, పిండి బాగా రవ్వగా ఉంది. పిండి బాగా మెత్తగొస్తే బారుగా ఉంటాయి. నేను మొన్న ఉండేనమ్మా, మొన్న మా టీచర్ గారు ప్రార్థన పెట్టించుకుంది. ఒక 10 నిమిషాలకి ఈ తాలికలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు బెల్లం అనేది కరగబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని దానిలో పోసుకోవాలి. ఇది జారిద్ది. ఇప్పుడు ఇది బెల్లం వేసినాక ఎంతసేపు ఉండాలి పెద్దమ్మ? బెల్లం కరిగేదా అంటే అదంతా కలవాలి కదా. బాగా ఒక 5 నిమిషాలు సరిపోయిద్దా? అప్పుడే మనకు తీపి సరిపోయిద్ది. లీటర్ పాలు, లీటర్ నీళ్ళు. లీటర్ పాలు, లీటర్ నీళ్ళు, 1/2 కిలో బియ్యం పిండి, 3/4 కిలో బెల్లం కొలతలు. ఉడుకుని అనగా ఈ ఉత్తాం తాగిన